వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పెద్ద కలకలం స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రక్షాళన జరగబోతోంది, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ మార్పులు చేర్పుల మీద దృష్టి పెట్టబోతోంది అనే ప్రచారము ఏఐసిసి నుంచి వస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికే కొంతమంది ఆశావాహులు ఢిల్లీకి వెళ్ళి అక్కడ అధిష్టానంతో కొంత లాబింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒక ఈక్వేషన్ తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన మీద అనేక ఆరోపణలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక శాఖను పక్కన పెట్టి తీసేసి ఆయన్ని స్పీకర్గా మార్చే ఒక కార్యాచరణకు కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా నిర్ణయం తీసుకోబోతుంది అనే చర్చలు ప్రచారం తెర మీదకి వచ్చినటువంటి సందర్భంగా ఇప్పుడు హుటాహుటిన స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కసారిగా ఢిల్లీకి పరుగులు తీశారు. రాహుల్ గాంధీతో సీక్రెట్ మీటింగ్లో ఆయన వెళ్ళారు. ఆయన కూడా లాబింగ్ స్టార్ట్ చేశారు. మరోవైపు నాకు స్పీకర్ పదవి వద్దు, మరోవైపు నన్ను క్యాబినెట్లోకి తీసుకోండి అన్న ఒక లాబింగ్ ఢిల్లీలో స్టార్ట్ చేసినట్టుగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. మరి నిజంగానే గడ్డం ప్రసాద్ ఎవరైతే స్పీకర్గా కొనసాగుతూ ఉన్నారో సీనియర్ నాయకులు, వికారాబాద్ ఎమ్మెల్యే, ఆయన మంత్రి పదవి అడిగాడా అన్న ప్రశ్న ఇవాళ రాజకీయ వర్గాలను షేక్ చేస్తుంది. లేదు, ఈ ప్రశ్న అక్కడితో అదే చూడాలా, లేదంటే రేవంత్ క్యాబినెట్లో పెను మార్పులకు ఇది ఒక మొదటి సంకేతంగా దీన్ని మనం భావించాలా? అసలు రాజకీయ కథ ఎక్కడుందంటే ఒకసారి చూడండి. జూన్ నెలాఖరులో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చాలా రోజులుగా కాంగ్రెస్లో అతి పెద్ద ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆశావాహులు పెద్ద ఎత్తున విడతల వారీగా ఢిల్లీకి వెళ్ళటం, అక్కడ అధిష్టానంతో చర్చలు జరపటం, మాకు మంత్రి పదవులు కావాలని ఆశావాహులు ఎవరైతే ఏ జిల్లా నాయకులకైతే ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం లేదో, అది ఉమ్మడి రంగారెడ్డి తీసుకున్నా, నిజామాబాద్ తీసుకున్నా, ఇట్లా ఆ నాయకత్వం అంతా కూడా వెళ్ళి ఢిల్లీ బాటపట్టి అక్కడ పైరవీలు స్టార్ట్ చేసినాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్లో ఒక రకంగా చెప్పాలంటే 3 రకాల నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటి గ్రూప్ ఏంటంటే మంత్రి పదవులు రానటువంటి సీనియర్లు. అంటే మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి కాంగ్రెస్ని అంటే గెలుపుకు కృషి చేశాం, అట్లాగే కాంగ్రెస్ను మోసినటువంటి వాళ్ళం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడినటువంటి వాళ్ళం. మరి వాళ్ళు అడుగుతున్నటువంటి మాట ఒకటే, ఎన్నికల్లో గెలిచాం, ప్రభుత్వం వచ్చింది, కానీ మంత్రి పదవులు మాత్రం కొందరికే ఎందుకు, మాకెందుకు రావట్లేదు అనేది ప్రధానంగా ఫస్ట్ గ్రూప్ ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్లో రెండో గ్రూప్ కూడా ఉంది. రెండో గ్రూప్ ఏంటంటే మొదట్లో రేవంత్ టీంలో ఉన్న ఇప్పుడు సైలెంట్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఆ వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయట ఎవరు కూడా మాట్లాడడం లేదు, కానీ ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ మాత్రం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా రెండో గ్రూప్ తయారైంది. ఇక మూడో గ్రూప్ కూడా ఉంది. ఇప్పుడు గడ్డం ప్రసాద్ లాంటి నేతలు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది ఏంటంటే, సాధారణంగా స్పీకర్ పదవి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పదవి, కానీ రాజకీయాల్లో పవర్ వేరు. కానీ మంత్రి దగ్గర మాత్రం ఫైల్ ఉంటుంది, నిధులు ఉంటాయి, పరిపాలన ఉంటుంది, మంత్రి అనగానే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. కానీ స్పీకర్ దగ్గర కేవలం గౌరవం మాత్రమే ఉంటుంది. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, స్పీకర్ కంటే మంత్రిగా ఉంటేనే రాజకీయంగా నాకు భవిష్యత్తు ఉంటుంది అనే నిర్ణయానికి గడ్డం ప్రసాద్ వచ్చినట్టుగా. మరి ఒక రకంగా చెప్పాలంటే మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారు అసంతృప్తిగా ఎందుకున్నారు? ఇక్కడ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఏమన్నా రాజకీయ వర్గాలు తెర మీదకి వస్తున్నటువంటి చర్చ. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినప్పుడు అర్హత కోల్పోయే అంశాలు, స్పీకర్ నిర్ణయాలు, కోర్టు కేసులు, ఇట్లా వరుసగా స్పీకర్ని ప్రెషర్ గురి చేసినటువంటి రాజకీయాలు. అంటే మొత్తం వివాదం అంతా కూడా స్పీకర్ చుట్టూ తిరిగింది. స్పీకర్ గ్రిల్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఎమ్మెల్యేల చేరికలు ఉందో, సుప్రీంకోర్టు, అట్లాగే హైకోర్టు, అట్లాగే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ పెద్ద ఎత్తున అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో కూడా ఒక అభిప్రాయ సేకరణ జరిగింది. మరోవైపు స్పీకర్ తీర్పు ఇచ్చాడు, ఆ తీర్పును సుప్రీంకోర్టు సవాల్ చేశారు, ఆ స్పీకర్ తీర్పుకు సుప్రీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా ఒక కథ నడిచింది. అంటే మొత్తం వివాదం అంతా కూడా స్పీకర్ చుట్టూ తిరిగింది, ఫిరాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు కాంగ్రెస్లో కొందరు చెప్తున్నటువంటి మాట అంటే, ఫిరాయింపుల విషయంలో పార్టీ వాస్తవానికి రాజకీయంగా లాభపడింది. అంటే కొంత ఏ సెంటర్లో అయితే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందో రాజకీయంగా కొంత లాభపడింది, కానీ ప్రజల నుంచి పెద్దగా ఏమీ లాభం ఒరిగినట్టుగా కనపట్ల. కానీ లాభపడిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ విమర్శలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నాయి, దానికంటే డబల్ త్రిబల్గా స్పీకర్ మీద వచ్చినాయి. అంటే స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే, స్పీకర్ స్వతంత్రయుతంగా గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు అనేది ఇక్కడ స్పీకర్కి చుట్టుకున్నటువంటి విమర్శ. అంటే ఇక్కడ ప్రధానంగా లాభం కాంగ్రెస్ పార్టీ జరిగింది, కానీ స్పీకర్కి ఎక్కువ శాతం విమర్శలతో నష్టమే ఎక్కువ జరిగింది. ఇప్పుడు అదే భావనలో
గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నట్టుగా ఆయన వర్గీయులు చెప్తున్నటువంటి మాట. మరి రాహుల్తో ఇప్పుడు భేటీ చాలా కీలకంగా కనిపిస్తుంది. ఇక్కడ అసలైనటువంటి రాజకీయ లెక్క ఏంటంటే గడ్డం ప్రసాద్ కుమార్ నేరుగా రాహుల్ గాంధీని కలవడం అంటే కేవలం మర్యాదపూర్వకమైనటువంటి భేటీగా చూడాలా, లేదు దీన్ని రాజకీయంగా చూడాలా అన్నది. ఖచ్చితంగా ఇది మర్యాదపూర్వకమైనటువంటి భేటీగా చూడటం చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీలో అందరూ ఒకే అంశంపై తిరుగుతూ ఉన్నారు ఏఐసీసీ చుట్టూ. ఎందుకంటే కర్ణాటకలో ఇప్పుడు ఎప్పుడైతే పవర్ షిఫ్ట్ అయిందో, పవర్ గేమ్ మొదలైందో, అక్కడ డీకే శివకుమార్ సీఎంగా అయ్యారో, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ తెలంగాణ మీద కూడా ఖచ్చితంగా ఏఐసీసీ ఫోకస్ చేస్తుంది. మరి ఏఐసీసీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆమె చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆమె ఇప్పటికే అనేక రిపోర్ట్స్ డైరెక్ట్గా స్వయంగా రాహుల్ గాంధీకి, అట్లాగే ఆమె కోట్రి రాహుల్ గాంధీ మనిషి కాబట్టి ఖచ్చితంగా చేరవేసింది అనే ఒక ప్రచారం కూడా గాంధీ భవన్ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుంది కాబట్టి ఎవరు వస్తారు, గాంధీ ఏఐసీసీ లెక్కలేంటి, ఎవరు ముందుకు తీసుకొస్తారు, ఎవరి శాఖ మారుతుంది, ఎవరికి ఉద్వాసన పలుకుతారు అని అందరూ కూడా లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ లెక్కలన్నీ మొదలైపోయినాయి. అందుకే కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తుంది ఏంటంటే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవి నుంచి బయటికి రావడానికి సిద్ధం అయిపోతున్నాడా, అయితే మంత్రి పదవి కోసం ఎవరిని తప్పిస్తారు అనేది ఇక్కడ అసలైనటువంటి ఒక బ్లాస్టింగ్ క్వశ్చన్. అంటే ఇక్కడ చాలా మంది పేర్లు ఇప్పటికే తెర మీదకి వచ్చినాయి. మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం ఎవరెవరిని క్యాబినెట్ నుంచి పక్కన పెడతారు అని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికి కూడా 2 ఖాళీలు ఉన్నాయి. అంటే కేవలం కొత్త వాళ్ళను తీసుకోవాలంటే ఖచ్చితంగా కొత్త కుర్చీలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఉన్నటువంటి అవకాశాలు, అంటే అవకాశాలు పాసిబిలిటీస్ ఒకసారి చూస్తే ఖాళీగా ఉన్నటువంటి బెర్తుల్ని మాత్రమే ఫుల్ఫిల్ చేయటం. అంటే 2 ఖాళీలు ఉన్నాయి, 2 ఖాళీలు మాత్రమే నింపటం. ఇది చాలా ఈజియెస్ట్ మార్గం. అంటే అసంతృప్తులు పెంచుకోకుండా వాళ్ళందరికీ కూడా చెక్ చెప్పి ఉన్నటువంటి అవకాశాలు 2 క్యాబినెట్లను కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం. అంటే ఎవరిని తీసేయాల్సినటువంటి అవసరం లేకుండానే అసంతృప్తికి తెరలేవకుండా ఈ యొక్క ఫస్ట్ పాసిబిలిటీని క్లియర్ చేయొచ్చు. కానీ ఇక సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే మొత్తం రీషఫుల్ చేయాలి. ఉన్నటువంటి శాఖలందరికీ కూడా రీషఫుల్ చేసి కొంతమందికి కీలకమైనటువంటి శాఖలు ఇచ్చి మరికొంతమందికి తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు ఇవ్వాలి. అట్లాగే అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆప్షన్లో కనుక ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు రీషఫుల్ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి శాఖ తీసుకున్నా, వ్యవసాయ శాఖ తీసుకున్నా, ఇరిగేషన్ శాఖ తీసుకున్నా, రెవెన్యూ తీసుకున్నా, ఎండోన్మెంట్స్ తీసుకున్నా, లిక్కర్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, అన్నిటి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని ఏం లేదు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఎంఏయుడి తీసుకున్నా, లేదంటే ఎడ్యుకేషన్ తీసుకున్నా, హోమ్ తీసుకున్నా, అన్ని శాఖల మీద కూడా పూర్తి స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఆఖరికి హోంశాఖ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటే ఆ శాఖ మీద కూడా కీలకమైనటువంటి విమర్శలు రీసెంట్గా సొంత పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడినటువంటి నేపథ్యం కూడా ఉంది. అందుకనే మరి ఆ దిశగా మార్చి రీషఫుల్ చేసేమన్నా వీళ్ళు దాన్ని కొంత అసంతృప్తిని మరింత పెంచుకునేలాగా చేస్తారు. అందుకనే మనం భయపడి కాంగ్రెస్ పార్టీ కామ్గా ఉంటుందా ఇప్పటిదాకా. ఇక మూడో ఆప్షన్ పాసిబిలిటీ మనకు కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నటువంటి పాసిబిలిటీ ఏంటంటే ఇక అందరికీ తెలిసిందే మనకి వాళ్ళ యొక్క పనితీరు ఆధారితంగా, అంటే ఒకటి ప్రోగ్రెస్, వాళ్ళు ఇప్పటికే ఎవరెవరు ఎంత ప్రోగ్రెస్, ఎవరెవరు ఏ శాఖను ఎట్లా డీల్ చేశారన్న విధానం ఉంటుంది కాబట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని 1-2 మార్పులు మాత్రమే చేసి కొంత రీషఫుల్ చేసామని పేరుకే ప్రజల్లో ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం, అంటే ఏదో చేస్తోంది కాంగ్రెస్ పార్టీని చెప్పే ప్రయత్నం. ఇదే జరిగితే రాజకీయంగా ఒక పెద్ద వార్త అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ పనితీరు నివేదికలు ఢిల్లీకి వెళ్తున్నాయనే ప్రచారం ఉంది. కానీ రేవంత్కు అసలు సవాల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం కాదు, అసంతృప్తి రాకుండా మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరికి ఇస్తే 3 అసంతృప్తి, ఇద్దరికి ఇస్తే ఇంకో 4 అసంతృప్తి వెళ్ళగక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఈ మొత్తం పరిణామాలను వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ముందుగానే ఏదైనా పరిణామం జరిగినప్పుడు ముందుగానే వాళ్ళని పిలిపించి సర్దుబాటు చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాజకీయ హామీ ఇచ్చి వాళ్ళు దాన్ని రీషఫుల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీ పర్యటన కేవలం వ్యక్తిగతమా లేకుంటే రాజకీయ భవిష్యత్తు కోసమా, మరి నిజంగానే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో భారీ ప్రక్షాళనకి ఇది మొదటి సంకేతం అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మరి స్పీకర్ పదవి నుంచి మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా గడ్డం ప్రసాద్ కుమార్? ప్రస్తుతం మంత్రుల్లో ఎవరి కుర్చీకి ప్రమాదం ఉంది? ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరి ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి ప్రశ్నలు. మరి నిజంగానే రేవంత్ రెడ్డి కొంత ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? మరి ఇప్పటి నుంచే గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీ హైకమాండ్ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు? అసలు స్పీకర్ స్థాయిలో గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆయన సడన్గా ఢిల్లీ టూర్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి? రాహుల్ గాంధీతో భేటీకి ఉన్నటువంటి మతలబ్ ఏంటి? ఇవన్నీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాల కింద నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.